హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇన్కోరి. ఈరోజు కథ ప్రేమ పగల రణరంగం, ఎపిసోడ్ 58. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, దేవా ప్రీష ఇద్దరూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉన్నారు. దేవ చూపు ఆమె కళ్ళ నుండి అసంకల్పితంగా కిందకి జారి ఆమె గులాబీ పెదవులపై నిలిచిపోయింది. ఆమె పెదవులను చూడగానే తమ మధ్య అనూహ్యంగా చోటు చేసుకున్న ముద్దు సంఘటన గుర్తొచ్చింది. గొడవలో అనుకోకుండా ఆమె ముద్దు పెట్టుకున్న క్షణం గుర్తొచ్చి అతని గొంతు ఎండిపోయినట్లయింది. ఒకేసారి ఎన్నో భావోద్వేగాలు అతనిలో ఉప్పొంగాయి. కానీ అవి బయట కనిపించనివ్వకుండా తనని తాను కంట్రోల్ చేసుకున్నాడు. అంతలో ఏదో శబ్దం వినిపించడంతో ప్రీష ఒక్కసారిగా కిటికీ వైపు చూసింది. ఆమె చూపు కిటికీ దగ్గర పెట్టెలో ఉన్న క్యాట్పై పడింది. దాన్ని చూడగానే ఆమె మొహం వికసించింది. కట్టడం ఫినిష్ చేసి ఆసక్తిగా దాని దగ్గరికి వెళ్ళింది. ఎంత క్యూట్గా ఉంది! ప్రీష గొంతు విని ఆలోచనల నుండి తేరుకొని ఆమె వైపు చూశాడు దేవ. ఆమె ఎప్పుడు తన దగ్గర నుంచి వెళ్ళిపోయిందో కూడా అతను గమనించలేదు. దేవ చూపు ఆమె చేతిలో ఉన్న క్యాట్పై పడింది. అది అతను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న క్యాట్. వెంటనే లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. ఏయ్, దాన్ని ఎందుకు తీసావు? అక్కడే పెట్టు. ఇది నాకు చాలా నచ్చింది, ముద్దుగా ఉంది, నేను తీసుకెళ్తున్నాను. ప్రీష హ్యాపీగా అంటూ వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే దేవ వెంటనే ఆమె చేతిని పట్టుకుని తన వైపు లాగాడు. ప్రీష ఒక్కసారిగా అతనికి దగ్గరగా వచ్చింది. దేవ ఆమె కళ్ళలోకి చూస్తూ, నీకు దాని మీద ప్రేమ ఉంటే దాన్ని ఇక్కడే ఉండనివ్వు. నువ్వు తీసుకెళ్ళిన తర్వాత అది ఎక్కడ దొరుకుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి అది ఉన్న చోటే ఉండడం మంచిది అని అన్నాడు నిర్లిప్తంగా. దేవ మాటలు విన్న ప్రీష అతని వైపు తదేకంగా చూసి, నేను దీన్ని ఎప్పటికీ నా నుంచి దూరం చేయను, ఎప్పుడు నాతోనే ఉంచుకుంటాను అని అంది. మరి నీ విధ్వంసం వచ్చినప్పుడు? ప్రీష అయోమయంగా అతని వైపు చూసింది. ఏమవుతుంది? దేవ ఆమె చెవి దగ్గరికి కొద్దిగా వంగి, అతను నీ దగ్గర దీన్ని చూసి ఊరుకుంటాడా? అతని పిచ్చికి ఈ అమాయకమైన మూగజీ బలైతే అప్పుడేం చేస్తావు అని అన్నాడు. ఆ మాటలు విన్న ప్రీష ఒక్కసారిగా మౌనమైపోయింది. విధ్వంస్ దీన్ని ఎప్పటికీ అంగీకరించడు. తనకంటే వేరొకరు ప్రియారిటీ ఇవ్వడాన్ని అతను అస్సలు సహించడు. ఆ ఆలోచన ఆమెను మరింత భయపెట్టింది. దేవ ఆమె మొహంలో వచ్చిన మార్పుని గమనించాడు. ప్రీష బాధగా నిట్టూరుస్తూ, నేను దాన్ని తిరిగి చేస్తాను అని అంది. ఆమెకు దాన్ని తిరిగి ఇవ్వాలని లేదు, కానీ ఇవ్వక తప్పలేదు. క్యాట్ తలని ప్రేమగా ఒకసారి నిమిరి, తీసుకో అంటూ అతని చేతుల్లో పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. దేవ వెనక్కి తిరిగి వెళ్తున్న ఆమె వైపు చూసి చిన్నగా నెట్టొచ్చి క్యాట్ని పెట్టెలో పెట్టి బెడ్పై వాలిపోయాడు. మరోవైపు మిత్ర తనిష్క అపార్ట్మెంట్కి చేరుకున్నాడు. అప్పటికి దాదాపుగా 10 అవుతుంది. అపార్ట్మెంట్ మొత్తం చీకటిగా ఉంది. ఆమె ఫ్లాట్లో హాల్లో మాత్రమే డిమ్ లైట్ వెలుగుతుంది. ఆమెను సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆమెకు ఫోన్ చేయలేదు మిత్ర. తలపై హుడీ కప్పుకొని ఎవరు గమనించకుండా గేట్ దూగి లోపలికి వెళ్ళాడు. చుట్టూ చూసుకుంటూ మెట్లెక్కి ఆమె ఫ్లాట్ కారిడార్లోకి చేరుకోగానే ఒక్కసారిగా అతని ముందు ఒక షాడో కనిపించింది. ఆ చీకట్లో కంప్లీట్ బ్లాక్గా కనిపించిన ఆ షాడోని చూసి దయ్యం అనుకుని మిత్ర గట్టిగా అరిచాడు. అతని అరుపు విని ఆ దయ్యం అతని కంటే గట్టిగా దొంగ దొంగ అంటూ కేకలు వేయడం మొదలుపెట్టింది. ఆ దయ్యం మరెవరో కాదు, తనిష్క అని అర్థమైన మిత్ర వెంటనే అయ్యో ఆపు అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నోటిపై చేయి పెట్టి గోడకు ఆనించాడు. భయంలో అతని మాట వినిపించుకొని తనిష్క నిజంగానే దొంగ అనుకొని అతని పొట్టలో మోకాలితో తన్నేసి తన నోటిపై ఉన్న చెయ్యి కొరికేసింది. బా! ఒక్కసారిగా 2 దెబ్బలు తగలడంతో మిత్ర ముందుకు వంగిపోయాడు. ఏ దెబ్బకి ముందరవాలో అతనికి అర్థం కాలేదు. ఏయ్, నువ్వేమైనా అడవి పిల్లివా? ఇలా కొరుకుతున్నావు? మిత్ర గొంతు గుర్తుపట్టిన తనిష్క కళ్ళు పెద్దవి చేస్తూ, నువ్వా అంది చీకట్లో అతని మొహాన్ని నిశ్చితంగా చూస్తూ. హా, నేనే. తన చేతిని నోటితో ఊదుకుంటూ, ఇలా కొరికేవేంటి అడవి పిల్లి అని అన్నాడు. తనిష్క మూతి ముడుచుకుని కోపంగా చూసింది. పిల్లినా? అది కూడా అడవి పిల్లినా? ఎవరినంటున్నావు? ఇక్కడ నువ్వు తప్ప ఇంకెవరున్నారు? అయినా నా చేతిని చూడు, రక్తం కూడా వచ్చింది అంటూ తన చేతిని ఆమె ముందు చూపించాడు. తనిష్క లైట్ ఆన్ చేసి అతని చేయి వైపు చూసింది. పళ్ళు కాస్త లోతుగానే దిగి కాస్త బ్లడ్ కూడా వచ్చింది. నాకేం తెలుసు నువ్వని? దొంగేమో అనుకున్నాను. అది సరే, నువ్వెక్కడేం చేస్తున్నావు
ఒక్క నిమిషం, గేట్ వేసింది కదా, మరి లోపలికి ఎలా వచ్చావు అంది అతని మొహంలోకి అనుమానంగా చూస్తూ. మిత్ర సమాధానం చెప్పకుండా చుట్టూ చూశాడు. అది తర్వాత, ముందొకటి చెప్పు. నువ్వేమైనా హర్రర్ మూవీలో దయ్యం క్యారెక్టర్లు నటిస్తున్నావా? తనిష్క కోపంగా అతని వైపు చూసింది. ఏంటి, నన్ను దయ్యమంటున్నావా అంటూ అతని కాలర్ పట్టుకొని గొంతు నొక్కడానికి ముందుకు వెళ్ళింది. మిత్ర నవ్వుకుంటూ ఆమె 2 చేతులని పట్టుకొని, నిజంగానే దయ్యంలా కనిపిస్తున్నావు. నీ బ్లాక్ డ్రెస్, నీ మొహానికి ఏం పూసుకున్నావు, పేడనా అని టీజింగ్గా నవ్వాడు మిత్ర. మిత్ర, సరే సరే, అంత కోపం వద్దు, ముందు మొహం కడుక్కో. నువ్వు రానిలా తయారై కూర్చుంటావనుకున్నా, చూస్తే దయ్యాల రానిలా ఉన్నావు. తనిష్క కనుబొమ్మలు పైకెత్తి, అయితే నువ్వు దయ్యాల రాజువి అని అంది. మిత్ర నవ్వాడు. నువ్వు రానైతే నేను రాజుని, అందులో డౌట్ ఏంటి? పైగా ఈ రాజుకి నువ్వే పర్ఫెక్ట్ రానివి అని అన్నాడు ఆమె మొహంలోకి నవ్వుతూ చూస్తూ. అతని మాటలకి తనిష్క ఒక క్షణం ఆశ్చర్యపోయిన వెంటనే చిన్నగా నవ్వి, నీ భ్రమకు మెడిసిన్ లేదు, మాటలు బాగా నేర్చావు అని అంది. అలా మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్ళిద్దరి మధ్య దూరం తెలియకుండానే తగ్గిపోయింది. మిత్ర ఆమె 2 చేతులని తన చేతిలోకి తీసుకుని ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తూ, నా ఫ్రెండ్స్ అందరూ నేను ఇచ్చిన మాట మీద నిలబడతానంటారు అని అన్నాడు. అతని చూపుల్లోని ఆ ఇంటెన్సిటీ తనిష్కని ఒక్కసారిగా కలవరపెట్టింది. వెంటనే తల దించుకుని, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని మెల్లిగా అడిగింది. ఆమె సిగ్గుతో తలదించుకున్న తీరు చూసి మిత్ర గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. తనలో దాచుకున్న భావాలలు బయటికి పొంగుతున్నట్టుగా ఉన్నాయి. తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించిన ఆ క్షణంలో అది సాధ్యపడలేదు. ఏదో మైకం కమ్మినట్టు మెల్లిగా తనిష్క మొహం వైపు వంగాడు. అతని దగ్గరితనాన్ని గుర్తించిన తనిష్క మదిలో ఏదో తెలియని అలజడి చెలరేగగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. మిత్ర మెల్లిగా ఆమె 2 చెంపలపై తన చేతులు వేయగా తనిష్క అయోమయంగా తలెత్తి చూసింది. మిత్ర ఏదో లోకంలో ఉన్నట్టు ఆమె పెదవుల వైపు చూస్తూ మరింత ముందుకు వంగేసరికి తనిష్క కంగారు పడి, మిత్ర అని అంది. ఆమె పిలుపు విని వెంటనే తేరుకున్న మిత్ర తనిష్కను వదిలేసి ఆమె కళ్ళలోకి చూశాడు. ఆశ్చర్యం అయోమయంతో నిండిన ఆమె కళ్ళను చూసి అతనికి తన మీద తనకి కోపం వచ్చింది. నేను ఇలా చేశాను. చేత్తో తన నుదుటిని రుద్దుకుంటూ తనలో తానే తిట్టుకున్నాడు. తనిష్క ఇంకా అయోమయంగా అతని వైపే చూస్తుంది. మిత్ర ఆమె చూపుని తప్పించుకుంటూ, అలాంటిదేమీ నీ మనసులోకి తెచ్చుకోకు, నేను నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ చేయబోలేదు అని అన్నాడు తడబడుతూ. తనిష్క కనుబొమ్మలు ముడుచుకుంది. నేనేం ఆలోచిస్తున్నానో నీకెలా తెలుసు? అంటే నువ్వు... లేదు. మిత్ర వెంటనే ఆమె మాట మధ్యలోనే ఆపేశాడు. వదిలే ఫ్రెండ్, ముందు వెళ్ళి ఆ పేడ మొహం కడుక్కో, ఆ తర్వాత మాట్లాడుకుందాం అని అంటూని ఆమె చేయి పట్టుకుని బలవంతంగా లోపలికి తీసుకెళ్ళి వాష్రూంలోకి తోసి డోర్ మూసేశాడు. డోర్ మూసిన వెంటనే మిత్ర ఊపిరి గట్టిగా పీల్చుకున్నాడు. అమ్మయ్య, బ్రతికిపోయాను. రే మిత్ర, నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో, లేకపోతే నీ మొహం పగలగొట్టిస్తుంది. అతను గొనుక్కుంటుండగాని లోపల నుంచి తనిష్క గొంతు వినిపించింది. ఏదో అన్నావు? మిత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. లేదు, ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెంటనే హాల్లోకి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత తనిష్క ఫేస్ తుడుచుకుంటూ బయటకు వచ్చింది. మిత్ర సోఫాలో కూర్చొని ఫోన్లో ఏదో చూస్తున్నాడు. అతని చేతులు కాస్త వణుకుతున్నాయి. జరిగిన సంఘటన తాలూకు ఆ టెన్షన్, ఆ ఫీలింగ్ ఇంకా తగ్గలేదు. తనిష్క టవల్ని టేబుల్పై పెట్టి చేతులు కట్టుకుని అతని వైపు తదేకంగా చూస్తూ నిలబడింది. ఆమె తనను చూస్తుందని మిత్రకు తెలుసు. అయినా అతను మాత్రం ఆమె వైపు చూడకుండా ఫోన్లోని మునిగిపోయినట్లు నటిస్తున్నాడు. అతని ఆ ఇన్నోసెంట్ చేష్టలు చూసి తనిష్కకి ముద్దుగా అనిపించి నవ్వొచ్చింది. కానీ వెంటనే తన నవ్వుని ఆపుకొని కోపంగా ఉన్నట్లు నటిస్తూ, ఈ టైంలో ఎందుకొచ్చావు, అది కూడా దొంగలా గేట్ దూకి అని అంది. మిత్ర ఫోన్ని పక్కన పెట్టి లేచాడు. ఏంటి ఫ్రెండ్, భార్యలాగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు? మిత్ర, సరే సరే, సారీ, చెప్తాను అని చెప్పి మిత్ర అని అనడమే కానీ నా మనసులో అసలు ఏముందో మాత్రం ఎవరికీ అర్థం కాదు అని గొనుక్కున్నాడు. ఆ మాట తనిష్కకి సరిగ్గా వినిపించలేదు. కానీ మిత్ర ఏదో గొనుగుతున్నాడని మాత్రం అర్థమైంది. ఏదో అన్నావు? లేదు, నేను ఏమీ అనలేదు. నిజానికి నేను సినిమా చూడాలనుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. వాట్? తనిష్క ఆశ్చర్యంగా అతని వైపు చూసింది.
ఇంత చిన్న విషయానికి ఎందుకు అరుస్తున్నావు అన్నాడు మిత్ర వెంటనే. నువ్వు పిచ్చివాడవని నాకు ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఈరోజు మాత్రం అన్ని లిమిట్స్ క్రాస్ చేసావు. గేట్ దూకి ఎందుకు వచ్చావు అసలు? కింద పడితే ఎవరైనా చూస్తే? ఈ టైంలో ఒక ఒంటరమ్మ ఇంట్లోకి ఇలా వస్తావా అంది తనిష్క. మిత్ర వెంటనే 2 చేతులు పైకెత్తాడు. ఇప్పటి వరకు నేను ఈ అమ్మాయి వైపు కూడా కన్నెత్తి చూడలేదు ఒట్టుగా అని అన్నాడు. తనిష్క అతన్ని అనుమానంగా చూస్తూ, అలా అయితే మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను కూడా ఒక అమ్మాయినే, పైగా ఒంటరిగా ఉన్నాను అని అడిగింది. మిత్ర ఆమె వైపు కొన్ని క్షణాలు చూసి, నువ్వు నా ఫ్రెండ్వి, అంతేకాదు నువ్వు నాకు చాలా స్పెషల్ అని అన్నాడు ఆమెను అడ్మైరింగ్గా చూస్తూ. ఆ మాటలకి తనిష్క వింతగా అతని వైపే చూస్తూ ఉండిపోయింది. నేను అందంగా ఉన్నానని తెలుసు, కానీ నువ్వు నన్ను ఇంతగా చూస్తే నా ప్రేమలో పడిపోతావేమో. తన పరిస్థితిని తేలిక చేసుకోవడానికి చిన్నగా నవ్వుతూ అన్నాడు మిత్ర. తనిష్క వెంటనే నవ్వింది. అందంగానా? నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా? ఇంకా ప్రేమలో పడడం అంటే చాలా పెద్ద విషయం అని అంది, కావాలని అతని ఆట పట్టిస్తూ. అవి తన మనసులో నుండి వచ్చిన మాటలు కావు అని ఆమెకు తెలుసు. కానీ మిత్రకి తెలియదు కదా. కాస్త నొచ్చుకున్నాడు. అతని మొహంలోని చిరునవ్వు ఒక్కసారిగా మాయమైంది. ఆమె నుండి చూపు తిప్పుకుంటూ, నువ్వే సినిమా చూస్తావో చెప్పు అని అడిగాడు. తనిష్క నవ్వుతూ, నువ్విక్కడికి సినిమా చూడడానికి వచ్చావా అంది. ఆమె నవ్వు విని అతని పెదవులపై కూడా మళ్ళీ చిన్న చిరునవ్వు మెరిసింది. అవునన్నట్టుగా తల ఊపి, నీ నవ్వు చాలా అందంగా ఉంది అని అన్నాడు ఆమె వైపు చూస్తూ. నిజమా? కానీ నేను అంత అందంగా ఉండను కదా, కొంచెం బుద్ధిగా ఉంటాను. బహుశా అందుకే నన్ను ఎవరు ఇష్టపడరేమో ఆమె నవ్వుతూ చెప్పిన. ఆ మాటల వెనుక బాధ దాగి ఉంది. ఆమె మాటలకి మిత్ర సీరియస్గా చూశాడు. నిన్ను నువ్వెందుకు తక్కువ చేసుకుంటావు? నిన్ను ఇష్టపడని వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని అంటూ పక్కనే ఉన్న చిప్స్ ఆమె నోటికి అందిస్తూ, నువ్వు బొద్దుగా కాదు ముద్దుగా ఉన్నావు. నీలో ఎన్నో మంచి లక్షణాలున్నాయి. నా దృష్టిలో ఇప్పటి వరకు నువ్వే అత్యంత అందమైన అమ్మాయివి. తనిష్క అలాగే అతని వైపు చూస్తుంది. 0 ఫిగర్ ఉంటేనే అందంగా ఉన్నట్ట? అందంగా కనిపించాలని తమను తాము ఇబ్బంది పెట్టుకునే వాళ్ళలా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. తినడం తాగడం మానేసి బాడీని బాధ పెట్టుకోవడం అసలు అందం కాదు. తనిష్క చిన్నగా నవ్వింది. నువ్వు చెప్పింది నిజమే. ఇతరుల ముందు అందంగా కనిపించాలనే ప్రయత్నంలో మన అసలైన వ్యక్తిత్వాన్ని మనమే కోల్పోతాం. కానీ మనం ఎవరి కోసం అలా మారాలని ప్రయత్నిస్తామో వాళ్ళకు అసలు దానివల్ల తేడానే ఉండకపోవచ్చు. మౌనంగా ఉండిపోయిన మిత్ర కొన్ని క్షణాలకు, అవన్నీ ఆలోచించడం ఆపు. ఇప్పుడు చెప్పు, ఏ సినిమా చూస్తావు? లేకపోతే ఈ రాత్రంతా ఇలాగే మాట్లాడుకుంటూ గడిచిపోతుంది. తనిష్క టీవీలో ఉన్న సినిమాల లిస్ట్ చూసి, ఇవన్నీ హారర్ సినిమాలే అని అంది. మిత్ర నవ్వాడు. నువ్వు భయపడుతున్నావా? లేదు, నాకు హారర్ సినిమాలంటే చాలా ఇష్టం అంది తనిష్క. అయితే గుర్తుంచుకో, ఇది వరల్డ్లోనే అత్యంత డేంజరస్ హారర్ మూవీ. భయం వేస్తే ఎక్కడైనా దాక్కు అని సరదాగా బెదిరించాడు మిత్ర. తనిష్క నవ్వుతూ, ఎవరు భయపడతారో చూద్దాం అంటూ డోర్ క్లోజ్ చేసి గదిలోని లైట్స్ ఆర్పేసింది. మిత్ర మూవీ ప్లే చేశాడు. ఇద్దరూ చిప్స్ చేతుల్లో పట్టుకుని పక్కపక్కనే కూర్చొని సినిమా చూడడం స్టార్ట్ చేశారు. ఇక్కడ అన్వి టెర్రస్ మీద నిలబడి వీరేన్కి ఫోన్ చేస్తుంది. ఆఫీస్లో తనకి మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. ఫోన్లోనైనా అతనితో మాట్లాడాలని ట్రై చేస్తుంది. కానీ వీరేన్ మాత్రం ఆమె కాల్స్ని పట్టించుకోకుండా ఫోన్ని బోర్లా పెట్టి బెడ్పై సైలెంట్గా పడుకున్నాడు. ఒకవైపు తన తండ్రితో జరుగుతున్న గొడవలు అతని మానసికంగా ఇబ్బంది పెడుతుంటే, మరోవైపు అన్వి తనపై చూపిస్తున్న శ్రద్ధ ప్రేమ అతని మరింత పిచ్చెక్కిస్తున్నాయి. కళ్ళు మూసుకుని చేతులతో మొహాన్ని రుద్దుకున్నాడు. తనిష్క కూడా నన్ను ఎప్పుడు ఇంతగా ఫోర్స్ చేయలేదు. ఇప్పుడు నేను ప్రేషాన్ని ఎలా ఫేస్ చేయాలి? తను లేని టైంలో అన్వి నా మీద ఇష్టం పెంచుకుంది. దానికి నేను ఏమని సమాధానం చెప్పాలి? నేను తనని ప్రేమించలేనని అన్వికి ఎలా చెప్పాలి? నాపై ఫీలింగ్స్ కలిగేలా అన్వి విషయంలో నేను ఎక్కడే మిస్టేక్ చేశాను? అతని మనసులో ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి తిరుగుతున్నాయి. వీరేన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చివరికి అన్వి ఒక మెసేజ్ సెండ్ చేసింది. నా కాల్స్ మెసేజ్లు నీకు కనిపిస్తున్నాయని నాకు తెలుసు. నాతో మాట్లాడాలని నీకు లేదని కూడా నాకు అర్థమవుతుంది. నన్ను ప్రేమించమని నేను ఫోర్స్ చేయను, కానీ నా వంతు ప్రయత్నం మాత్రం నేను చేస్తాను. నేను ఇచ్చిన ఫ్లవర్స్ని డస్ట్బిన్లో పడేయమని నువ్వు ప్యూన్కి చెప్పావు కదా. ప్రేమలో ఇంత బాధ ఉంటుందని
నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అయినా నేను నిన్ను ప్రేమించినప్పుడు ఆ బాధను కూడా నేను భరించాలి. నేను నిన్ను బ్లేమ్ చేయడం లేదు. నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతానికి గుడ్ నైట్. రేపు మార్నింగ్ కలుద్దాం. లవ్ యూ. మెసేజ్ చదవకూడదనుకున్నప్పటికీ వీరేన్ కళ్ళు చెయ్యి చివరికి ఆ ఫోన్ వైపే వెళ్ళాయి. మెసేజ్ చదివి భారంగా ఒక నిట్టూర్పు విడిచి ఫోన్ పక్కన పెట్టి కళ్ళపై చేయి పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. మరోవైపు అన్వి తన కళ్ళ చివర చేరిన కన్నీళ్లను తుడుచుకుని చిన్నగా నవ్వుకుంది. నాకు నీకు ఎప్పుడో ఒక బంధం ఏర్పడింది వీరేన్. ఏం జరిగినా నేను మాత్రం నీకెప్పుడు లోయల్గా ఉంటాను. నిన్ను తప్ప మరే అబ్బాయిని నా లైఫ్లో ఊహించుకోలేను. ఏదో ఒకరోజు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తావని నాకు నమ్మకం ఉంది అని తనకి తాను సర్ది చెప్పుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. మిత్ర, తనిష్క ఒకే దుప్పటి కింద ముడుచుకొని కూర్చొని చెరో కన్ను మాత్రమే తెరిచి హారర్ మూవీ చూస్తున్నారు. మిత్ర ఉత్సాహంతో చాలా భయంకరమైన హారర్ మూవీ పెట్టాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిపోయింది. సినిమా కంటే మిత్ర పరిస్థితి దారుణంగా ఉంది. చిన్న శబ్దం వినిపించిన ఉలికి పడుతున్నాడు. తనిష్క చేతిని గట్టిగా పట్టుకుని మెల్లిగా హనుమాన్ చాలీసా చదువుతున్నాడు. తనిష్కకు భయంగానే ఉంది. కానీ మిత్రను చూసి ధైర్యం తెచ్చుకుని మూవీ చూడమని అతని ఎంకరేజ్ చేస్తుంది. అప్పుడే మూవీలోని దయ్యం ఒక వ్యక్తిని పట్టుకుని అతని మెడ ఒక్కసారిగా విరిచేసింది. ఆ భయానక దృశ్యం చూడగానే మిత్ర ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. అయ్యో, వాడిని చంపేశాడు, వాడిని తినేస్తున్నాడు. మిత్ర, మిత్ర, ప్రశాంతంగా ఉండు అంటూ తనిష్క అతని చేతిని గట్టిగా పట్టుకుంది. కానీ మిత్ర మాత్రం ఇంకా భయంతో వణికిపోతూనే ఉన్నాడు. అతని పరిస్థితి చూసి తనిష్కకి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి తనిష్క అతని 2 చెంపలని తన చేతిలోకి తీసుకుని అతని మొహాన్ని తనకు దగ్గరగా తీసుకుంది. మిత్ర, నా వైపు చూడు, ప్రశాంతంగా ఉండు. ఇది జస్ట్ మూవీ, నిజం కాదు. ఎందుకింత భయపడుతున్నావు? చూడడం ఇష్టం లేకపోతే మూవీ ఆపేస్తాను. ముందు కామ్గా ఉండు. తనిష్క అంత దగ్గరగా ఉండడంతో మిత్ర క్రమంగా శాంతించాడు. కొన్ని క్షణాలు ఆమె కళ్ళలోకి మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. తనిష్క అతను కాస్త కుదిరపడినట్టు గమనించి మూవీ ఆఫ్ చేయడానికి లేచి నిలబడిపోయింది. మిత్ర వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు. వెలకు, నువ్వు నాతో ఉంటే ఇలాంటి సినిమాలు ఇంకెన్నైనా చూడడానికి నిన్నడి అని అన్నాడు. అతని స్వరంలో ఉన్న ఆ లోతైన భావం తనిష్క గుండెని ఒక్కసారిగా తాకింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. మిత్ర స్పర్శలో ఏముందో ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆ స్పర్శ తన మనసులో ఏదో తెలియని అలజడిని రేపుతుంది. తనిష్క వెంటనే తన్ని తాను కంట్రోల్ చేసుకుని మళ్ళీ అతని పక్కన కూర్చుంది. ఇద్దరూ మూవీ చూడడం కొనసాగించారు. మిత్ర మరీ అంతగా భయపడలేదు. తనిష్కని ఆట పట్టిస్తూ చిన్న ప్రాంక్ చేయడానికి ప్రయత్నించాడు. తన పట్ల తనిష్క చూపిస్తున్న ఆ కేర్ అతని మనసుకు మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తనిష్క వైపు ప్రేమగా చూసి చిన్నగా నవ్వుకొని ఆమెకు మరింత దగ్గరగా జరిగి మూవీపై దృష్టి పెట్టాడు. అయితే కొద్దిసేపటికి టీవీలో వచ్చిన ఒక సీన్ అతని మొహంలోని చిరునవ్వును పూర్తిగా మాయం చేసింది. ఒక ఇల్లు మంటల్లో కాలిపోతున్న దృశ్యం. ఆ దృశ్యం కనిపించిన క్షణంలో మిత్ర శరీరం ఒక్కసారిగా బిగుసుకుపోయింది. అతని కళ్ళలో భయం మెరిసింది. నుదుటిపై చెమటలు పట్టి శ్వాస వేగంగా మారింది. అది గమనించిన తనిష్క ఆందోళనగా అతని వైపు చూసింది. మిత్ర. కానీ మిత్రకు ఆమె మాటలు వినిపించడం లేదు. అతని చూపు టీవీపైనే నిలిచిపోయింది. ఆ మంటలు అతని కళ్ళ ముందు మరో దృశ్యంగా మారిపోయాయి. ఒక ఇల్లు, చుట్టూ ఎగిసిపడుతున్న మంటలు, లోపల కొంతమంది చిక్కుకొని ఉన్నారు. చిన్నవాడైన మిత్ర కిటికీ బయట నిలబడి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళని కాపాడండి. అతని గొంతులోంచి శబ్దం రావడం లేదు. ఎవరో వెనుక నుంచి అతని గట్టిగా పట్టుకొని అతని నోరు మూసేశారు. ఎంత ప్రయత్నించినా ఆ పట్టు నుంచి బయటపడలేకపోతున్నాడు. వాళ్ళని కాపాడండి. అతని శ్వాస ఆడడం మరింత కష్టమైంది. ప్రస్తుతం కూడా ఎవరో తనను అదే విధంగా గట్టిగా పట్టుకున్నట్టుగా అతనికి అనిపించింది. మిత్ర. తనిష్క గొంతు అతనికి చాలా దూరం నుంచి వినిపించినట్టుగా అనిపించింది. అతని కళ్ళ ముందు మాత్రం ఆ మంటలి. అమ్మా, నాన్న, అమ్ము. అతని పెదవులు వణికాయి. నా అమ్ము. తనిష్కకి ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు. మిత్ర గొంతులోంచి స్పష్టమైన మాటలు రావడం లేదు. అతని కళ్ళలో భయం, బాధ, నిస్సహాయత మాత్రమే కనిపిస్తున్నాయి. మిత్ర, నా వైపు చూడు. అతను స్పందించలేదు.
అతని శ్వాస మరింత వేగంగా మారింది. తనిష్కకి భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాక అతని 2 చెంపలని తన చేతిలోకి తీసుకుంది. మిత్ర ప్లీజ్ నా వైపు చూడు అని అతని చెంపలని తడుతూ ఉన్నా అతను మాత్రం ఇంకా భయంకరమైన గతంలోని చిక్కుకున్నట్టుగా ఉన్నాడు. తనిష్కకి ఏం చేయాలో అర్థం కాలేదు. అతను శ్వాస కష్టంగా తీసుకుంటుండడం చూసి మరింతగా భయపడింది. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతని ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలనే ఆతృతతో ఒక్కసారిగా అతని పెదవులపై తన పెదవులను ఆనించింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? తనిష్క పెట్టిన ముద్దుకి మిత్ర ఎలా రియాక్ట్ అవుతాడు? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఆసక్తికర మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి? మిత్ర గతంలో ఏం జరిగింది? వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ప్రేమగా మారబోతుందా? వీరేన్ కోపాన్ని పోగొట్టి అతని మనసు గెలుచుకునేందుకు అన్వి ఎలాంటి ప్రయత్నాలు చేయనుంది? వీరేన్ ఆ మనసుని అర్థం చేసుకుంటాడా? దేవా ప్రీషల మధ్య, చీఫ్ ప్రీషల మధ్య ఏం జరగబోతుంది? విధ్వం స్టీవ్ ఒకరిపై ఒకరు ఎలాంటి ప్లాన్లు వేస్తున్నారు? ఈ ప్రేమ పగల రంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.